పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఆపదలో మా శరణం నీవే ప్రియమలోత్పవ మాతా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పావన మరియా నిర్మల మాత అమలోత్పవ మాత పండుగ సందర్భంగా మీ అందరికీ మొట్టమొదటిగా అమ్మ మరియ తల్లి పండుగ శుభాకాంక్షను తెలియచేసుకుంటూ, ఈరోజు అమ్మ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఈ ఆదివారం పాల్గొన్నటువంటి చిన్నపిల్లలు, యువతి యువకులు, తర్వాత ప్రజలందరినీ ప్రభు దీవించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. కె శ్రవణి, ఎం సురేష్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరగాలని, పెళ్లికి ఆర్థిక సహాయం కొరకు, పృథ్వీరాజ్కి మంచి జీవిత భాగస్వామి కొరకు, సునీల్ శౌరీష్ మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు సౌల్ రాజు, సుజాత, పవన్ కుమార్, మాధురి వివాహ జీవితాన్ని ప్రభు దీవించాలని, ప్రణయ్ కుమార్కి మంచి జీవిత భాగస్వామి కొరకు, ఉద్యోగంలో స్థిరపడాలని, బంగారు భవిష్యత్తు కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, కె రమేష్ బాబుకి బీపీ కంట్రోల్ అవ్వాలని, కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సిస్టర్ బి ఫాతిమా మేరీ, బి లతా సంపూర్ణ స్వస్థత చేసినందుకు కృతజ్ఞతగా, బి రాయపురెడ్డి లతా కుటుంబంలో శాంతి, సమాధానం, సరిక, సాత్విక, మంచి చదువులు, రాయపురెడ్డి ఉద్యోగంలో ప్రభు తోడుగా ఉంటున్నట్లుగా, ఉత్తరించు దిక్కులేని ఆత్మల కొరకు, అలాగే బి సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బాల ప్రదీప్, శిరీష, రియాన్స్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మారినేని శౌరయ్య, శాంతమ్మ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చెరీ, ప్యాట్రిస్, శైలజ, రియాన్ క్లాస్ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి అరుణ కుమారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఉద్యోగం పెర్మనెంట్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల, ఆమె ప్రత్యేక తలంపులు నెరవేరి త్వరలోనే శుభవార్త వినే దినములు ఆమె జీవితంలో వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మ నిర్మల రాణికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే సంవత్సరం కూడా మంచి ఆరోగ్యం కొరకు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సెర్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్యాట్రిషియా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని, దేవుని కారుణ్య కిరణాలు ఆమెపై ప్రవగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ శివజోషికి పరిపూర్ణ ఆరోగ్యమును ప్రభు ప్రసాదించి దీవించి సాక్షిగా నిలబెట్టాలని ఈ ప్రత్యేకమైనటువంటి కరుణ జపమాలలో అమ్మ మరియ తల్లి ద్వారా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లి అమలోత్పవి మాత, నిష్కలంకమైన మాత అని ప్రూఫ్ ఏమిటిని అడిగితే, చరిత్రలో మనము నిజంగా జరిగిన ఒక సంఘటన. మరియా తన పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనం ఇచ్చినప్పుడు తాను జన్మ పాపం లేకుండా జన్మించిన రాణిని అని స్వయంగా ఆమె పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని 9వ పయస్ భక్తినాథ్ బాబు గారు 1854 డిసెంబర్ 8న మరియా నిష్కలంకిని అని అధికారపూర్వకంగా వెల్లడించాడు. పాపం వలన మరణం ప్రాప్తించింది. అయితే ఏ పాపము మచ్చలేని కన్య మరియు మరణం ప్రాప్తించకూడదని దేవుడు ఆశించాడు. ఆత్మ శరీరాలతో మోక్షం కొనిపోబడిందని ఆ గౌరవం యేసు ప్రభు అందించారని శ్రీసభ విశ్వాసం. ఇది వేద సత్యంగా 12వ పయస్ భక్తినాథ్ పాప జగద్గురు 1/11/1950 లోకానికి ప్రకటించారు. ఆ పండుగనే ప్రతి ఏడాది ఆగస్టు 15 క్రైస్తవ లోకం కొనియాడుతూ ఉన్నది. ఈరోజు అమలోత్పవి మాత పండుగ సందర్భంగా మనమందరం పాపాత్ములం. ఆమె పాపం లేకుండా జన్మించినటువంటి ఒక బిడ్డ. అందువలన ఆమె ప్రార్థన ద్వారా అన్నీ ఫలించాలని జీవిత యాత్రలో ప్రభు సిలువ క్రింద నిలబడిన మరియ తల్లిని యోహాను 19:26-27లో ఇదిగో నీ తల్లి అని మనకిచ్చాడు. ఆమె జీవిత కాలమందా యేసు ప్రయాణంలో తోడుగా ఉన్నది. మన ప్రయాణంలో తోడుగా ఉండాలని ఈ పాటను పాడుదాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు అభయము ఒసగమ్మా, నీ తనయుని సన్నిధిలో మాకు అభయము మొసగమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మాట ఎలిజబెత్తమ్మను మరియ తల్లి సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మను ఆవరించిన పరిశుద్ధాత్మదేవుడు పలికిన గొప్ప సర్టిఫికేట్ ఇది. లూకా 1:42. నీవు మామూలు వ్యక్తివి కాదు, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. దిస్ ఈస్ నాట్ స్పోకన్ బై ఎలిజబెత్. ఎలిజబెత్ ఇన్స్పైర్డ్ అండ్ పొసెస్డ్ బై ద హోలీ స్పిరిట్. షీ స్పోక్ సేయింగ్, Luke 1:42, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ ఆల్ ద విమెన్. ప్రభువా, మరియ తల్లిని మా కోసం ఆశీర్వదించబడిన తల్లిగా, స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన స్త్రీగా మార్చావు. అదే ఆశీర్వాదం స్త్రీల మధ్యలో, పురుషుల మధ్యలో మేము కూడా ఆశీర్వాదముగా జీవించుటకై రాబోయే సంవత్సరం కోసం సిద్ధపరచమని పాడుదాం. అమ్మ మరియ తల్లిని మన కోసం ప్రార్థించమని అర్థిస్తాము. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ. స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు, స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆ ధన్యత మనము కూడా పొందాలని అమ్మ మరియ తల్లి ద్వారా ఈ పండుగ సందర్భంగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్న కూడా మనం ధ్యానించాం, ఎవరైనా గొప్ప వ్యక్తులుగా మారాలంటే వాళ్ళు దానికి ముందుగా ఎన్నో శ్రమలు, శుద్ధీకరణ పరీక్షలు జరుగుతాయని అంబ్రోస్ గారి జీవితం ద్వారా. మరొకసారి మరియ తల్లి జీవితంలో కూడా ఆమె పుట్టక మునుపు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలే లేరంట, సంతాన భాగ్యం లేదు. 20 సంవత్సరాల ప్రాయంలోనే జోక్యంతో వివాహమైనటువంటి అన్నమ్మకు పిల్లలు లేక ఎంత బాధపడ్డారో, వాళ్ళు బాధలతో కన్నీటితో ప్రార్థనలు, త్యాగక్రియలు ఫలితమే ఈ పాప. ఈరోజు ఆమెను మనం అమలోద్భవ మాతగా కొనియాడుతున్నాం. చిన్నప్పటి నుండే ఆమెను దేవునికి కానుకగా సమర్పించారు. అందుకే ఈ బిడ్డ పుట్టక మునుపే, పుట్టిన తరువాత కూడా పరిశుద్ధురాలుగా జీవించగలిగింది. ఆమె గురించి అప్పుడే యెషయా ప్రవక్త ఎన్నో సంవత్సరాల ముందు ప్రవచించాడు. అందుకే నిన్న కూడా చెప్పాం, ప్రవచనం నెరవేరుతుంది నమ్మాలంటున్నా. యెషయా ప్రవక్త పలికిన మాట, కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును. కన్యక అని రాయబడి ఉన్నది. కన్యక పిల్లల్ని కనడం కుదరని పని. పెళ్ళైన తర్వాత వాళ్ళు కన్యకలు కాదు, కానీ కన్యక అని రాయబడి ఉన్నది. అందే ఇంకొక ప్రూఫ్, ఆమె అమలోద్భవి మాత అని అర్థం. She was conceived without sin in her mother's womb. She remained as stainless and she brought forth Jesus. And that's why Isaiah the prophet said, the virgin shall conceive and she will bring forth a baby. దీనిని తలంచి పాడుదాం. ఆమె నమ్మింది, వాగ్దానం నెరవేరింది. మనం కూడా నమ్ముదాం మన ప్రవచనములను, వాగ్దానములని నెరవేరి మీరు మీ కుటుంబం సాక్ష్యంగా మారే రోజులుగా ఈ పండుగ మారునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనునని, కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనునని, వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా. వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మన వాగ్దానం నెరవేరే వరకు ఓపిక కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమ్మ మరియ తల్లి ఏ విధంగా భద్రంగా తన తిరు కుటుంబాన్ని కాపాడిందో, యేసు ప్రభుని కాపాడిందో, చిన్నప్పటి నుంచి ఆ ఒడిలో మనం కూడా కూర్చొని ఈ ప్రార్థన ఈరోజు చెప్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వడకాలకు రాబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. అమలోద్భవి మాత, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మేరీ ఇమాకులేట్ కన్సెప్షన్, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మరియా అనే పదానికి హీబ్రూ భాషలో సముద్రపు నక్షత్రం అని అర్థం. అదే సిరియా భాషలో యజమానురాలు లేక ఏలినరాలు అని అర్థం. అంటే యేసు ప్రభుతో ఆమె కలిసి నిలబడింది కావున ఇన్ని విరుదులు ఆమెకి దేవుడు ఇచ్చాడు. మనం కూడా ఈరోజు ప్రార్థనలో ఇలా అడగాలి. లూకా 1:28 ఎక్కడో ఉన్న దూత పరలోకం నుండి దిగి వచ్చి ఒక చిన్న గ్రామం, దానికి విలువ కూడా లేదు, నజరేతు నుండి ఏ మంచి రాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ చిన్న ఊర్లో ఈమెని ఎన్నుకొని ఆమె ఆయన పలికిన మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. Nazareth has no value those days, but then to that Nazareth where Mama Mary was there, Gabriel went there and wished her, you are blessed, you are a favorite one, you found grace. All these are the beautiful, wonderful certificates from heaven. మనము కూడా అనుగ్రహంతో జీవించుటకై పాట పాడదాం. ఏ అనుగ్రహం మీకు కావాలి ఈ నెలకు?
రాబోయే సంవత్సరానికి ఇప్పుడే అడగండి, మీకు ఒసగబడునుగాక. ఆమేన్. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా. ఆ దైవ అనుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆ దైవ అనుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఏ అనుగ్రహం కావాలో అవన్నిటి కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే సంవత్సరంలో అనుగ్రహం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలకు కావలసిన అనుగ్రహం కోసం అర్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపం చేసి శోపములో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరం లేకుండా బాధపడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల సెటిల్మెంట్ కోసం వేచిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బయట జరుగుతున్న ఇక్కడ జరుగుతున్న ఉడకాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమలోద్భవం మరియు అలాంటి పేర్లు కలిగిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ప్రార్థించండి ఉద్దేశముల కోసం. ఈ దినము మీ అందరికీ తెలిసిన విషయం SVD ఫాదర్లు, ముత్తంగి ఫాదర్ల గురించే. మా ఫౌండర్ పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు దానితో పాటు ఇంకా కన్యాస్త్రుల సభను కూడా స్టార్ట్ చేశారు. అలాంటి ఒక సభ స్టార్ట్ చేసినటువంటి రోజు కూడా ఇదే రోజు, డిసెంబర్ 8, 1889, సొసైటీ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సభ, సిస్టర్స్ సర్వెంట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సభను కూడా ఇదే రోజునే స్టార్ట్ చేశాడు. మా ఫౌండర్కి, స్థాపకుడికి మరియ తల్లి అంటే చాలా ఇష్టం. అందుకే మా సంస్థ చూస్తే సెప్టెంబర్ 8 ఆమె పుట్టినరోజు. వీళ్ళు సిస్టర్స్ వాళ్ళ సభ స్టార్ట్ అయిన రోజు ఆమె అమలోద్భవి మాత పండుగ రోజు. అందుకే మా సభ ఈరోజు 80 దేశాలలో వ్యాపించింది. ఆమె మీద ఉన్న భక్తి,
ఈరోజు మీకు గొప్ప కర్మలు జరగాలంటే అమ్మ మరియ తల్లి మీద ప్రత్యేక భక్తిని మీరు పెంచుకోండి, ఆమెను దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే పునీత బెర్నార్డ్ గారు ఇలా చెప్తూ ఉన్నాడు, మరియమ్మ గారి పేరిట ప్రార్థించిన వారిలో ఇంతవరకు ఏ ఒక్కరి ప్రార్థన విఫలం కాలేదని ఆయన చెప్తున్నాడు. దోస్ హూ ప్రే త్రూ మమ్మ మేరీ, their prayer will never go in vain is the statement by Saint Bernard. అలాగే ఆమె సాతాను తలను అణగదొక్కటానికే పుట్టిందని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనం కూడా ఉంది. మీ ఇంటిలో ఏ సైతాను పని చేసినా ఈ పండుగ ద్వారా యేసు ప్రభు కాళ్ళ క్రింద మరియ తల్లి కాళ్ళ క్రింద అవన్నీ నలిగిపోవునుగా. She was created to crush Satan's head under her feet along with her son. Genesis 3:15. Every kind of evil spirit in your family will be bound in the name of Jesus Christ. భక్తితో పాడటానికి ముందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే బుధవారం నుండి శనివారం వరకు తప్పకుండా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ పంపండి. ఫ్రమ్ దిస్ కమింగ్ వెనస్డే టు Saturday, those who understand English, send them. We'll prepare for Christmas, we'll prepare for the New Year. You may not get this chance in the New Year. Who knows? మంచిగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు తెలుగు భాషలో క్రిస్మస్ కోసం కొత్త సంవత్సరం బాగుండాలని ఆశించే వాళ్ళు తొందరగా రూమ్స్ బుక్ చేసుకోండి. స్క్రీన్లో కనిపించే నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఆధార్ కార్డ్ జెరాక్స్తో పాటు ఒరిజినల్తో పాటు మీరు రావాలి. 26 నుంచి 29 వరకు, 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు యువకుల వడకం కూడా ఇక్కడ నక్షత్రంలాగా మీ పిల్లలు ప్రకాశించుటకై వడకం ఉన్నది. ఈ వడకంలో పాల్గొనటానికి మీరు రండి. మీ పిల్లలండి యువకులను పంపండి. దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చినప్పుడు మీరు సహోదరులైన అమ్మాయిలు ఒక సైడు, తర్వాత అబ్బాయిలు ఇంకొక సైడు ఉండేటట్టు బట్టలు మీరు సిద్ధం చేసుకుని రావాలని మనవి చేస్తున్నాను. 26th ఈవినింగ్ టు 29th afternoon, only 2.5 days ఇస్తే తొలగి యూత్ రెట్రీట్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. చివరి పాట పాడి కీర్తన 51:5లో మనమందరం పుట్టినప్పుడే కల్మషముతో, కానీ మరియ తల్లి పుట్టినప్పటి నుంచే పాపం లేకుండా, అందుకే ఆమె పేరు అమలోద్భవి మాత, నిర్మల మాత. ప్రార్థనతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అమలోద్భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాతా. అమలోద్భవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం ప్రియమాతా. జన్మ పాపం లేకుండా జన్మించిన రానివమ్మా, జన్మ పాపం లేకుండా జన్మించిన రానివమ్మా. పాపాత్ములు మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా, పాపాత్ములు మాకై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమలోద్భవ మాత పండుగ స్తోత్రంను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఇమాకులేట్ కన్సెప్షన్ ఆఫ్ మమ్మ మేరీ. ఆమె ద్వారా ఏదైతే కావాలో అన్నీ కోరుకుంటూ ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తిన్నది అరగక వాంతి చేసుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి 13 రోజులుగా ఈ బాధ ఉంది. నీ ఒక స్త్రీ ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే స్నీసింగ్ దుమ్ముతూ బాధపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి, అలాగే అలర్జీతో డస్ట్ అలర్జీతో బాధపడుతున్న ఇంకొక వ్యక్తి, హార్ట్లో ఒక సమస్యతో బాధపడుతూ గుండె దడదడ కొడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి. ఈ విధంగా మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. జోక్యం తర్వాత నీల షీల మీ అందరినీ ప్రభు ప్రత్యేక రీతిలో భయపడవద్దు అని చెప్పి అభయమొసగి దీవిస్తున్నాడు. అమ్మ మరియ తల్లి పేరు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి అమ్మ మరియ తల్లి అమలోత్పవి మాత పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కురిపించి సాక్షులుగా మిమ్మల్ని దీవించునుగాక. As we celebrate the feast of Immaculate Conception through Mama Mary, may the Lord bless you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. అమలోత్పవి మాత జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాత. హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు.